సో హాయ్ గైస్, ఈరోజు అయితే మన వీడియోలో ఏం చెప్తానంటే, చాలామంది క్రియేటర్స్ అయితే ఇన్సర్ట్లో లిరిక్స్ ఎలా క్రియేట్ చేయాలి చెప్పారు. కానీ ఎలాంటి లిరిక్స్ క్రియేట్ చేస్తే అంటే ఏ విధమైన ఎఫెక్ట్స్ అప్లై చేస్తే లిరిక్స్ బాగా ట్రెండ్ అవుతాయి, లిరిక్స్ బాగా అంటే నీట్గా ఎడిట్ అయితే క్లీన్ఫుల్గా వస్తుందో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందైతే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా చేసిన ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే లైక్ చేయండి గైస్. ఓకేనా, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. సో గైస్, ముందైతే మీరైతే ఇన్సర్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. నేనైతే ఇన్సర్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటాను. ఇన్సర్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియో మీద క్లిక్ చేసుకుని ప్లస్ ఐకాన్ మీద ట్యాబ్ ఉంది గైస్. ప్లస్ ఐకాన్ మీద ట్యాబ్ ఇచ్చిన తర్వాత నేను బ్లాక్ స్క్రీన్ అయితే చెప్తున్నాను. బ్లాక్ స్క్రీన్లో అయితే చాలా నీట్గా చేయొచ్చు, చాలా క్లీన్ఫుల్గా చేయొచ్చు. ఓకేనా, ఎందుకంటే కొంచెం పెట్టుకొని మీకు చూపించడం కోసం నేనైతే కొంచెం పెట్టుకుంటాను. ఇన్సర్ట్ లోగో మీద క్లిక్ చేస్తే ఫ్రీ రిమూవ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే డేటా ఆన్ చేస్తుంటే మీకు యాడ్స్ అయితే ప్లే అవుతాయి. డేటా ఆఫ్ చేసి ఉంటే కనుక మీకు యాడ్స్ కూడా ఏం ప్లే అవ్వవు. కొంచెంసేపు అయితే లోడ్ అయ్యి ఆటోమేటిక్గా రిమూవ్ అయితే అయిపోతుంది గైస్. ఓకేనా, ఈ విధంగా రిమూవ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏదైతే సాంగ్ మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ సాంగ్ అయితే పెట్టుకుని ముందైతే ఆడియోలోకి వచ్చింది. ఆడియోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సెకండ్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి గైస్. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎక్స్పోర్ట్ ఫ్రమ్ వీడియో అని ఉంటుంది. మీ దగ్గర ఏదైనా వీడియో నుంచి ఆడియో తీసుకోవాలనుకుంటే వీడియో అయితే తీసుకోండి గైస్. ఓకేనా, లేదన్నా నా దగ్గర మ్యూజిక్ ఉందంటే మై మ్యూజిక్లోకి వచ్చండి. మై మ్యూజిక్లోకి వచ్చి సాంగ్ మీద అయితే క్లిక్ చేసి యూజ్ అయితే కొట్టండి గైస్. యూజ్ అయితే కొడితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరైతే ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఎక్కడి నుంచి అయితే లిరిక్స్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ అయితే క్రాప్ అయితే చేసుకుని గైస్. ఆ విధంగా క్రాప్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ టిక్ మార్క్ అయితే ట్యాబ్ ఉంటే టిక్ మార్క్ మీద ట్యాబ్ ఇచ్చిన తర్వాత మీరైతే టెక్స్ట్లోకి వచ్చాను గైస్. టెక్స్ట్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు. ఒకటే కలర్ ఒకటే ఎఫెక్ట్ పెట్టేస్తుంటారు. అది చాలా తప్పు. క్లీన్ఫుల్గా నీట్గా రావాలి బ్లాక్ స్క్రీన్ అంటే చాలా నీట్గా వస్తుంది. బ్లాక్ స్క్రీన్ మీద గ్లో ఎఫెక్ట్లు యాడ్ చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ అయితే మీరైతే టెక్స్ట్ సింబల్ మీద క్లిక్ ఇవ్వండి గైస్. టెక్స్ట్ సింబల్ మీద క్లిక్ ఇచ్చి నేను వాన పడుతుంటే అనే దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి స్టార్టింగ్ లిరిక్ అయితే వాన అని ఉంది. ఓకేనా, ఈ విధంగా వచ్చి కలర్ అయితే మాత్రం పక్క మస్ట్ అండ్ షుడ్ బీగా పెట్టేది గైస్. నేనైతే ఈ కలర్ అయితే పెట్టుకున్నాను. ఈ కలర్ అయితే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఎఫెక్ట్స్లోకి వచ్చేసాక మీరు చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే ఈ కింద పెట్టేస్తుంటారు. ఓకేనా, ఈ కింద పెడితే అంత ఎఫెక్టివ్గా ఏమి అనిపించదు. బ్లాక్ స్క్రీన్లో ఏమంటే మీరు చాలామంది బ్లాక్ స్క్రీన్ చేసేది ఏదైతే లవ్ సాంగ్ లేదంటే లోన్లీ సాంగ్ క్లీన్ఫుల్గా ఉండాలి. ఓకేనా, ఏంటంటే నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది అయితే ఇన్సర్ట్లో మీరు ఒకరు చేస్తే ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా. ఫస్ట్ది ఈ రెండు, తర్వాత ఇదిగోండి ఈ రెండు. నేనైతే ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదైతే సెలెక్ట్ చేసుకుని ఇన్నో అవుట్ కూడా చాలామంది ఒకటే పెట్టేస్తుంటారు. అలా పెట్టడం కూడా కరెక్ట్ కాదు బ్లాక్ స్క్రీన్. ఓకేనా, నేను అవుట్ కూడా చేంజ్ చేస్తాను. అవుట్ అయితే ఏం చేస్తానంటే ఇది పెట్టుకుంటాను. ఓకేనా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ మీద ట్యాబ్ ఇచ్చి ఈ చివరి వరకు అయితే తీసుకెళ్ళిపోతాను గైస్. ఇదైతే చివరి వరకు తీసుకెళ్ళిపోయి ఏం చేస్తానంటే ఇప్పుడు లిరిక్ ఎక్కడెక్కడ బిట్లు ఉంటాయి కదా అవి ఎక్కడెక్కడ పాడుతున్నాయి ఎక్కడెక్కడ అనేది ఇలా ఈ విధంగా నేను కొంచెంసేపు వినేసి ఈ విధంగా క్రాప్ అయితే చేసుకుంటాను. ఓకేనా, డిలీట్ అయిపోయిందండి. ఈ విధంగా క్రాప్ అయితే చేసుకుంటాను. స్క్రిప్ట్ అంటే సంథింగ్ అలా మారుతుంటుంది కదా లిరిక్, అప్పుడు మనం ఎఫెక్ట్లు యాడ్ చేసుకొని కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా నేను బిట్టుకిన ప్రతిదానికి స్లిప్ట్ అయితే చేసుకుంటాను ఎక్కడెక్కడ సాంగ్ వస్తుందని దానికి. ఓకేనా గైస్, ఈ విధంగా నేనైతే బిట్లు అయితే క్రాప్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా క్రాప్ చేసుకున్న తర్వాత అందరూ ఈ విధంగా ఉంచేస్తారు. అలా ఉంచడం అయితే కరెక్ట్ కాదు. వాన్ అని ఉంది కదా, నెక్స్ట్ లిరిక్ ఏంటి పడుతుంటాను ఉంది. నేనైతే పడుతుంటాను పెడతాను. ఓకే, ఈ విధంగా పెట్టేసి ఇదే కలర్ ఉంచవచ్చు చాలామంది. ఈ కలర్ అయితే ఉంచుకోండి, కలర్ అయితే చేంజ్ చేయండి గైస్. ఓకేనా, నేనైతే కలర్ అయితే చేంజ్ చేస్తాను. నేను గోల్డ్ అయితే పెట్టుకుంటాను. గోల్డ్ అయితే పెట్టుకుని సేమ్ యాజ్ డీజ్ అయితే ఉంచండి ఎఫెక్ట్. ఓకేనా, ఈ విధంగా ఉంచుకొని వాన పడుతుంటే తర్వాత లిరిక్ ఏం వస్తుందో అదైతే మీరు పెట్టుకోండి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ లిరిక్ అయితే నేను పెట్టుకున్నాను. ఆ తర్వాత లిరిక్ కూడా అయితే చిన్న వచ్చింది కదా, అక్కడ మళ్ళీ నేను వచ్చేసరికి గోల్డ్ అయితే పెట్టుకుంటాను. ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ అయితే చినుకోని ఉంది కదా, ఇది కూడా ఎడిట్ చేసుకుంటాను. ఎడిట్ చేసుకొని చినుకోని అయితే పెట్టుకుంటాను. నెక్స్ట్ లిరిక్ అయితే చేంజ్ చేస్తాను. ఓకే, మళ్ళీ అయితే గోల్డ్ అయితే పెట్టుకుంటాను. మీకు ఏ విధంగా వస్తుందో కూడా వినిపిస్తాను చూడండి. ఓకేనా, మీ టెంప్లెట్స్ ఏమైనా ఉంటే పెట్టుకోండి గైస్. టెంప్లెట్స్ పెట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడికి వచ్చినా ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ కాబట్టి అంతకేం కనిపించదు. ఓకే, ట్రై చేద్దాం కనిపించదు ఏమో అని చెప్పి వెదర్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే స్టార్స్ ఉంటాయి కదా, సెలబ్రేట్లో అయితే ఉంటుంది. ఓకేనా, స్టార్ ఓకే స్టార్స్ కూడా వస్తున్నాయి. నేను జస్ట్ మీకు చూపించడం కోసం. ఓకేనా, ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్లే చేసి చూడండి గైస్. మీకు ఆ లిరిక్ ఆ బ్యాక్గ్రౌండ్ ఇవంతా సెట్ అయింది లేదా ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ సింబల్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా, ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఉంటుంది ఎంత క్వాలిటీలో కావాలని చెప్పి నేనైతే 1080p అయితే పెట్టుకుంటాను.
1080p అయితే పెట్టుకొని ఎక్స్పోర్ట్ సింబల్ మీద అయితే క్లిక్ చేస్తాను గైస్. ఎక్స్పోర్ట్ సింబల్ మీద అయితే క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇన్స్టాలింగ్ కన్వర్టింగ్ వీడియో అని వస్తుంది. చాలా ఫాస్ట్గా అయిపోద్ది, అలర్ట్ మోషన్లో అయితే కాదు ఓకేనా. ఈ విధంగా వితిన్ 20 to 30 seconds లోపు అయితే అయిపోతుంది ఓకేనా. సో గాయస్ ఈరోజు వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసుకుని ఇంతవరకు చూసి కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.